ఏ ఊరు తమ్ముడు మీది? సిద్ధంట అన్న. ఏ స్కూల్? తిప్పాపురా. ఎటు పోతున్నారు మరి? స్కూల్కా? ఈ సైకిల్ వాళ్ళు ఇచ్చారు సంజయాన్ని ఇచ్చిండా? ఎక్కడ దూరం ఉంటుంది మీకు? 3 కిలోమీటర్లా? తమ్ముడు ఎట్లా పోతున్నారు మరి? ఎందుకు నడుచుకుంటా లెఫ్ట్ మీద పోదురా? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంది మరి సైకిల్ తిరుగుతురా? సార్ ఇచ్చిందే స్కూల్కి పోతున్నా ఇంటికాడ పెట్టచ్చు. ఓన్లీ స్కూల్ పోయి ఇంకా పెట్టచ్చు అంతే. చాలా వనికి వస్తుంది మీకు. ఏ క్లాస్ మీరు? ఇంత మరి సంజయానికి ఏం గిఫ్ట్ ఇస్తారు? మళ్ళా మంచి ర్యాంక్ కొట్టి గిఫ్ట్ ఇవ్వాలి మీకు. మీరు మంచి ర్యాంక్ కొట్టి గిఫ్ట్ ఇవ్వాలి. చాలా సంతోషం. అందరూ వీళ్ళంతా. ఏ స్కూల్? తిప్పాపు. వాళ్ళు ఇచ్చేది సైకిల్ ఇది సంజయాన్ని ఇచ్చేయండా? మరి అంతమంది ఎట్లా పోతారు స్కూల్కి? లిఫ్ట్ నడుచుకుంటున్నా. మరి ఇప్పుడు మంచి ఇబ్బంది. ఎన్ని కిలోమీటర్ ఉంటా మీ ఊరికి ఇక్కడికి? రోజు నడుచుకుంటా పోదురా? లిఫ్ట్ లేకపోతే నడుచుకుంటా. లిఫ్ట్ ఇద్దరు మరి? వచ్చేటప్పుడు లిఫ్ట్, పోయేటప్పుడు నడుచుకుంటా. ఇబ్బంది కాపనా? ఇబ్బంది. ఇప్పుడు మరి సంజయాన గిఫ్ట్ ఇస్తారా? మంచి మార్క్స్ తెచ్చుకుని. ఏం పేరు నీ పేరు? అభిష్. నీ పేరు? ఇంకేం సార్? సంజయ్ ఇచ్చిన సైకిల్ సార్ ఇచ్చిన. మేము అప్పుడు నడుచుకుంటూ పోదాం, సైకిల్ లేదు. లిఫ్ట్ మీద నడుచుకుంటూ పోదాం. ఇప్పుడు సైకిల్ ఏం లేవు. బండి సంజయ్ గిఫ్ట్ కూడా మంచి ర్యాంక్ తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు మాకు సైకిల్ ఇవ్వడం వల్ల మేము నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం, లిఫ్ట్ కూడా వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు మేము సైకిల్ ఇవ్వడం వల్ల సైకిల్ మీద వెళ్తున్నాం అండ్ పేరు కూడా తప్పిస్తలేం. టైంకి స్కూల్లో ఉంటున్నాం. బండి సంజయ్ అన్న గారికి థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ బండి సంజయ్.